అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయి, ఏ జిల్లాలో ఎవరెవరిని మారుస్తారు అనేది చర్చనీయాంశం. వైసీపీలో ఏంటి, ఈవెన్ టీడీపీలో కూడా, రాష్ట్ర రాజకీయ వర్గాలన్నింటిలో కూడా ఇదే చర్చ. ఏ ఇద్దరు ముగ్గురు కలుస్తున్నా ఇదే చర్చ. ఎమ్మెల్యేల మార్పులు, సీట్ల మార్పులు, అభ్యర్థుల మార్పు, వైసీపీ సర్వేలు, ఐపాక్ సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టు, రకరకాల వ్యవహారాలు. ఈ నేపథ్యంలోనే మనకున్న అంతర్గత సోర్సుల ద్వారా యాక్చువల్లీ వైసీపీలో ఎంతమందిని మార్చే అవకాశం ఉంది, ఎవరెవరిని మార్చే అవకాశం ఉంది అనేది నేను దశల వారీగా నెమ్మదిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. 82 మంది అనే లిస్టు ఒకటి నా చేతికి వచ్చింది, కానీ ఆ 82 మంది లిస్టు నిజమో కాదని నేను ధృవీకరించలేను. కానీ 70 మందికి పైగా మార్పులు అయితే ఉంటాయనేది స్పష్టం. సో ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా మనం చూసుకుంటే నేను నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏమేమి మార్పులు ఉండొచ్చు అనేది చెప్పాను. సో శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏ సీట్లు మారుస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదట చివరి చూసుకుంటే ఇచ్చాపురం ఇన్ఛార్జిగా సాయిరాజు గారు ఉన్నారు, పిరియా సాయిరాజు గారు. ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీటు కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. సో ఇచ్చాపురం మార్చే ఛాన్స్ 50-50. అక్కడ కొన్ని మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నాయి. జస్ట్ పక్కన ఇటువైపు పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు గారి మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి సీదిరి అప్పలరాజు గారిని ఇచ్చాపురం ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అటు ఇటు మార్చే అవకాశం అయితే ఉంది. సో ఆ రెండు పక్క నియోజకవర్గాలు మేబీ సేమ్ కల్చర్ ఉంటుంది, సేమ్ సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని అటు ఇటు జంబ్లింగ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత టెక్కలి ప్రస్తుత ఇన్ఛార్జ్గా దువ్వాడి శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారి ఫ్యామిలీ వైఫ్ ఉన్నారు అనుకుంటా, వాణి గారు. సో అక్కడ చివరి నిమిషంలో మార్పు జరుగుద్ది అని అయితే అంటున్నారు. చివరి నిమిషంలో, చివరి నెలలో, మేబీ ఫిబ్రవరిలో అయినా సరే అక్కడ మార్చే అవకాశం ఉంది అని అయితే కొన్ని టాక్స్ వస్తున్నాయి. అది పార్టీ అంతర్గత వ్యవహారం, ఎందుకంటే అది పార్టీ పెద్దలకు ప్రెస్టీజియస్ సీటు. టెక్కల్ అంటే అచ్చెన్నాయుడు గారి సీటు కాబట్టి ఆ సీటు ఖచ్చితంగా గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి చివరి నిమిషంలో ఏమైనా మారుస్తారు అంటున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యేగా కృష్ణదాస్ గారు ఉన్నారు. నరసన్నపేట మార్చే అవకాశం అయితే లేదు. కృష్ణదాస్ గారిని యాక్చువల్లీ ఎంపీగా వెళ్ళమన్నారు, కానీ ఆయన ఎంపీగా వెళ్ళట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నరసన్నపేట కృష్ణదాస్ గారు కానీ లేదా వాళ్ళ అబ్బాయి కృష్ణ చైతన్య కానీ పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గారిని ఎంపీగా వెళ్ళమంటున్నారు. ధర్మాన ప్రసాదరావు గారిని లేదా తమ్మినేని సీతారాం గారు, వీళ్ళిద్దరిని ఒకరిని ఎంపీగా పంపిస్తామంటున్నారు. సో శ్రీకాకుళం సీటు మార్చే అవకాశం ఉంది. ఒకవేళ ధర్మాన ప్రసాదరావు గారు ఎంపీగా వెళ్తే శ్రీకాకుళం ఎమ్మెల్యేగా మరో అభ్యర్థికి ఇస్తారు, వేరే డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇస్తారు. లేదా ఒకవేళ ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు ఎమ్మెల్యేగా వెళ్తే ఆమదాల వలస సీటు మారుస్తారు. ఆమదాల వలస గాంధీ గారికి లేదా సువారి గాంధీ గారికో లేదా మరో అభ్యర్థికో ఇస్తారనమాట. అలా మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఇటువైపు చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాలకొండ, రాజం, ఎచ్చెర్ల ఇవి కూడా ఉన్నాయి. సో ఎచ్చెర్ల మార్చే అవకాశం ఉంది, మారుస్తారు. అక్కడ వేరే అభ్యర్థిని చూస్తున్నారు. అలాగే రాజం కంబాల జోగులు గారు యాక్చువల్లీ 2 సార్లు గెలిచారు, సీనియర్ ఎమ్మెల్యే. యాక్చువల్లీ ఆయన మార్చకూడదు గ్రౌండ్ లెవెల్లో చూసినా, కానీ 29 రిజర్వ్ నియోజకవర్గాలు కూడా మార్చాలనుకుంటున్నారు కాబట్టి ఈ రాజాం సీటు కూడా మార్చే అవకాశం ఉంది. అలాగే పాలకొండ మాత్రం మార్చే అవకాశం 90% లేనట్టే చెప్పుకోవచ్చు. అలాగే పాతపట్నం చూసుకుంటే పాతపట్నం కూడా మారుస్తారు. పాతపట్నంలో అయితే రెడ్డి శాంతి గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమెను కూడా మార్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం మార్పు ఉంటుంది. పలాస, ఇచ్చాపురం 50-50 ఛాన్సెస్ అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. టెక్కలి మారే అవకాశం ఉంటుంది. నరసనపేట మార్పు పెద్దగా ఉండదు, ఉన్న వాళ్ళ అబ్బాయిగా ఉంటుంది. శ్రీకాకుళం కూడా మార్పు పెద్దగా ఉండదు, ఉంటే అతను ఎంపీ వెళ్తారు, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు. ఆందోళన వలస మార్పు జరిగే ఛాన్స్ ఉంది. ఎచ్చెర్ల మార్చే ఛాన్స్ ఉంది. రాజాం మార్చే ఛాన్స్ ఉంది. పాలకొండ మార్చే ఛాన్స్ లేదనమాట. అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో మొత్తం దాదాపుగా 5 సీట్లు మార్చే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. Thank you.